వెల్కమ్ టు ఐబీటీవీ. ఇక వివరాల్లోకి వెళ్తే దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పరిశీలన నిర్వహిస్తూ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విద్యార్థులను సన్నిహితంగా ముచ్చటించారు. పాఠశాలలో నూతన ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో టేబుల్ టెన్నిస్ కోర్టు ప్రారంభించారు. అది కూడా మళ్ళీ నేను ఎక్కడైతే ఇంకా అవసరం వాళ్ళు చేస్తాం, 2వ దఫా 3వ దఫా 4వ దఫాలో కూడా మనం పూర్తి చేసి బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రేపు దమ్మపేట గురుకుల పాఠశాల మైదానంలో జరిగేటటువంటి నియోజకవర్గ మహిళా శక్తి కార్యక్రమం రేపు 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలతో రేపు నేను మహిళా శక్తికి రేపు లాంఛనింగ్ చేయబోతా ఉన్నాను. మహిళా శక్తి ద్వారా కొనుగోలు చేసినటువంటి 2 బస్సులను కూడా రేపే నేను ప్రారంభించబోతా ఉన్నాయి. అదేవిధంగా మహిళలు కూడా పెట్రోల్ పంపు చేస్తారని ముందుకు వస్తా ఉన్నారు. ఆ ప్రోత్సాహాలు కూడా రేపు నేను అందిస్తబోతా ఉన్నాను. అలానే ఎవరైతే లబ్ధి చేకూరినటువంటి మహిళా శక్తి ద్వారా వాళ్ళతో రేపు నేను ఆట పాట అన్ని కార్యక్రమం కూడా వారి ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఆ వేదికని నేను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాను. మహిళల శక్తి వెలికి తీయడానికి వాళ్ళ అద్భుతమైన ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందగలిగారు, వాళ్ళు ఇచ్చే సలహాల సూచనలు కూడా లబ్ధి పొందిన వాళ్ళతో కూడా రేపు నేను ఉపన్యాసంలో వాళ్ళతో నేను చేయించబోతాను. కాబట్టి ఈ రోజు ఈ మసీదు వేదికగా గతంలో మీకు ఆమె అభిప్రాయాన్ని ఇచ్చేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నేను పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.